కొల్లి శివన్న గారి సూచనలు. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వింజమూరులో టీడీపీ కార్యాలయం ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పొగాకు రైతులతో ముఖాముఖి సమావేశం నిర్వహించారు. గిట్టుబాటు ధరలు లేకపోవడం, సాగు వ్యయాలు పెరగడం, మార్కెటింగ్ సమస్యలపై రైతులు తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించడానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. తగ్గించుకోవడం బెటర్ అంటే గవర్నమెంట్ వెళ్ళడం బెటర్. గవర్నమెంట్ క్రాప్ తగ్గించేసింది సార్. అంటే డిమాండ్ ఉండాలి కదా, ఇంటర్నేషనల్ మార్కెట్ డిమాండ్ ఉంటేనే కదా. సపోజ్ ఎవరైనా మనకు ఇదే నేపియర్ గ్రాస్ వేయడానికి రిలయన్స్ వాళ్ళు ముందుకు వస్తారు, ఒక 20,000 ఇస్తారు వాళ్ళు లీజు, కంటిన్యూగా వస్తుంది 10 ఏళ్ళు, 10 ఏళ్ళు కానీ 15 ఏళ్ళు కానీ. అది ఓన్లీ క్రాస్ పెంచడం, వాళ్ళు జస్ట్ క్రాస్ పెంచుతారు, వాళ్ళే పెంచుకుంటారు. 15 నుంచి 20,000 అది స్టాండర్డ్గా మీకు 10 ఏళ్ళు కంటిన్యూ వస్తుంటుంది. మీరు దాన్ని ఎవరో మానిటర్ చేయాల్సిన పని లేదు, వాళ్ళే చేసుకుంటారు. ఈ కదా మనం నెక్స్ట్ ఇయర్ 30 ఎకరాలు మాకు ఆల్టర్నేటివ్ పప్పు ధాన్యాలు ఉన్నాయి సార్. పచ్చెనగలు వేయచ్చు. పచ్చెనగల అవి కూడా బాగానే పండుతాయి సార్. అయితే వాటికి కూడా మార్కెట్ లేదు. పచ్చెనగలకి మొన్న ఇబ్బంది అయింది. అవును, ఇప్పుడు కాదు సార్, గత 8 సంవత్సరాల నుంచి మార్కెట్ లేదు. అవి కానీ మార్కెట్ ఉంటే కొంత ఆల్టర్నేట్ దాంట్లోకి వెళ్ళేవాళ్ళం సార్. అది రేట్లు ఇవ్వడం వల్ల పొగాకునే ఆధారంగా చేసుకుని దాంట్లోకి వెళ్ళాల్సి వచ్చింది. అదిగా ఒక 3 years నుంచి బాగా రాబడులు బాగానే వచ్చాయి. దానివల్ల ఏమైందంటే పర్సంటేజ్ లేకుండా ఎక్సెస్ పండించిన పొగాకుకి గవర్నమెంట్ ఏం చేసిందంటే ట్యాక్స్ లేకుండా ఫ్రీగా కొనుగోలు చేసింది. పంట బట్టి ఉంటుంది సార్. వస్తుందా 50,000 వచ్చే ఛాన్స్ ఉందా? 50 లక్షలు వచ్చే పంట సార్ మార్కెట్ ని బట్టి సార్. మార్కెట్ బట్టి ఉంటే సరే, వేరే వేరే సబ్జెక్ట్ ఆల్టర్నేటివ్